హలో, హాయ్, ఆదాబ్, హలో. నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సామల మీలో ఒకడిని. ఈ పాడ్‌కాస్ట్ ద్వారా ఎక్స్‌పర్ట్స్‌ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. చాలా చాలా విషయాలు తెలుసుకుంటుంటాను. అలాగే ప్రపంచంతో షేర్ చేస్తుంటాను. అంతేకాకుండా అప్పుడప్పుడు నాకు తోచిన, తెలిసిన విషయాలు కూడా ఈ పాడ్‌కాస్ట్ ద్వారా షేర్ చేస్తుంటాను. ఈరోజు నాతో పాటు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో ఒక మంచి ఆర్టిస్ట్, సోషల్ ఆంత్రప్రెన్యూర్, బిజినెస్ మ్యాన్ ఆచి లక్ష్మీ నరహరి గారు ఉన్నారు. మనం ఇంతకుముందు న్యూమరాలజీ ముచ్చట్లు అని ఒక ఎపిసోడ్ చేశాం మీకు గుర్తుంటే ఈ రీసెంట్‌గా. అందులో మా ఫ్రెండ్ ఆచి జయసింహాచారిని ఫీచర్ చేశాము. జై వాళ్ళ ఫాదర్ లక్ష్మీ నరహరి గారు. సో, అంకుల్ హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. మీరు రావడం మాకు చాలా థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఈ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ ఇప్పటిలాగానే చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ మొత్తం చూసేలోపు లేదా వినేలోపు ఆన్సర్ చేయండి. లేదంటే మొత్తం అయ్యే వరకు చూడండి లేదా వింటుండండి. పొడుపు కథ వచ్చేసి తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. రైట్? సో, ఇది ఎవరు విప్పుతారో చూద్దాం. సో, అంకుల్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. మీరు ఒక బిజినెస్ మ్యాను, ఒక ఆర్టిస్టు, అంతేగాకుండా ఒక పోయెట్ అండ్ లయన్స్ క్లబ్‌లో బెస్ట్ సెక్రటరీ సౌత్ రీజియన్‌కి. అండ్ నాకు ఇంకొక విషయం తెలిసిందేంటంటే, మీ నాన్నగారు ప్రముఖ కవి ఆచి వెంకటాచార్యులు గారు 7థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో 'పల్లె అందాలు' అనే పేరుతో ఒక లెసన్ కూడా ఉంది. మీకు ఇంత అవును. సాహిత్యం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు కదా! మీరు సాహిత్యం లాంటివి వృత్తిగా ఎంచుకోకుండా బిజినెస్ మ్యాన్ ఎందుకయ్యారు మీరు? ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్చువల్‌గా నాకు ఈ బుక్స్ రీడింగ్‌తోనే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అనేది కలిగింది. నేను బుక్స్ బాగా చదువుతాను. అంటే సాహిత్యం మీద ఇంట్రెస్ట్‌తోనే బుక్స్ చదవడం అలవాటయింది. ఆ బుక్స్ చదవడంతోని నాకు బిజినెస్ బాగుంటుంది. బిజినెస్‌లో ఉంటే లైఫ్ డిఫరెంట్‌గా ఉంటుంది అనేటువంటి ఒక ఐడియా వచ్చింది. దాంతోని నేను ఈ బిజినెస్ వైపు మలిగాను. తర్వాత ఇంకొకటేంటంటే సాహిత్యం మీద, కవిత్వం మీద ఇంట్రెస్టే. కళల మీద ఇంట్రెస్టే. కానీ మా కాలంలో నేను యంగ్‌గా ఉన్నప్పుడు, అప్పుడు లలిత కళలకు గాని, ఈ సాహిత్యానికి గాని ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. మామూలుగా ఏం చెప్పేవాళ్ళంటే వీటిని పట్టుకుంటే అసలు భోజనం దొరకదు అనే పద్ధతిలో ఉండేది. దాని కొరకని సంపాదన కొరకు వేరే లైన్‌లో పోవాలి. అయితే లెక్చరర్‌లో, టీచర్‌లో, ఉద్యోగస్తులో కావాలా. నాకు ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఒకరి చేతి కింద పని చేయడం ఇంట్రెస్ట్ లేదు. దాని గురించి నేను బయటికి రావాల్సొచ్చింది. తర్వాత అందరూ ఒకే టైప్ ఆఫ్ లైఫ్‌ని లీడ్ జేస్తున్నారు గదా! లెట్ అస్ చేంజ్ దిస్ యాస్పెక్ట్. ఒక రకంగా చేంజ్ చేసుకొని ఒక ముందరికి పోదాము. లెట్ అస్ ట్రై అనే ఉద్దేశంలో నేను బయటకొచ్చిన. అందుకనే వస్తే నాకు ఈ లైన్ దొరికింది. యాస్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజినీరింగ్. ఇంజినీరింగ్‌లో ఇంట్రెస్ట్ కాబట్టి ఈ లైన్ ఎన్నుకున్నాను. దీనిలో ఐ యామ్ సక్సెస్‌ఫుల్. గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ. ఓకే. నలుగురిలో అవును. నారాయణలాగా కాకుండా మీరు మీ ఓన్ రూట్‌ని ఎంచుకున్నారు. చాలా ఇన్‌స్పిరేషనల్‌గా ఉంది. యెస్. ఇంకొకటేందంటే మీరు అటు బిజినెస్ రన్ చేస్తూ గూడా ఇంగ్లీష్‌లో గూడా చాలా పోయెమ్స్ చేశారు. అండ్ నేను కూడా ఒకటి 2 విన్నాను అప్పుడు జై షేర్ చేస్తే. అవి చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఏదైనా మా ఆడియన్స్‌కి కొన్ని ఇంగ్లీష్ పోయెమ్స్ చెప్తారా? వినిపిస్తారా? అంటే నేను ఇదివరకు రాసినవే ఉన్నాయి. యాహ్! ఇదివరకు రాసిన వాటిలల్లో నుంచి ఏంటంటే, ఒకటి మా ఫ్రెండు హుహు. మా 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 ఫ్రెండ్ నేను చదువుకునేప్పుడు నేను బీఎస్సీ చదివేప్పుడు మా ఫ్రెండు ఎంబీబీఎస్‌లో జాయిన్ అయినాడు. ఓకే. ఎంబీబీఎస్‌లో జాయిన్ అయ్యి ఫస్ట్ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు ఎంబీబీఎస్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది? ఎక్కువ లేడీస్ ఉంటారక్కడ. తర్వాత అందరూ కలిసి తిరగడం ఉంటుంది. దాంతోని కొంచెం ఆయన ఇన్‌స్పైర్ అయ్యి లెటర్స్ రాసుకునేవాళ్ళం. నెలకొక లెటర్ రాసుకునేవాళ్ళం. ఒక లెటరు 3 పేజీలు అదే రాసినాడు. మొత్తం అదే రాసినాడు. రాస్తే దాని మీద కొంచెం నేను స్పందించాను. స్పందిస్తే మేము లెటర్స్ మామూలుగా నేను కవిత్వంలోనే రాసేది. పద్యాలు ఇంగ్లీష్ పద్యాలలోనే రాసేదనమాట. దానిలో ఒక 2, 3 స్టాంజాలు మీకు వినిపిస్తాను. ఖచ్చితంగా. యాహ్! ఒకటేంటంటే 3 పేజీల దాన్ని చదవటానికి కొంచెం టైం పట్టింది నాకు. లేట్ అయింది. దాని గురించి ఫస్ట్ స్టార్టింగ్ ఐ డిడ్ డిలే ఇన్ రిప్లై బికాస్ ఆఫ్ మనీ సప్లై అని. అంటే ఒక 5 పైసల కార్డ్ కొనుక్కోవడానికి గూడా అప్పుడు ప్రాబ్లమ్ ఉండేది. అందుకని ఐ డిడ్ డిలే ఇన్ రిప్లై
బికాస్ ఆఫ్ మనీ సప్లై అని రాసి ఆయనకు ఒక హింట్ ఇవ్వాలనుకున్నాను. మిగతా ఇంకా బాడీ ఉంది, కానీ ఇంపార్టెంట్గా ఒక రెండు చెప్తాను మీకు. డోంట్ థింక్ సో మచ్ అబౌట్ లేడీస్, దే ఆర్ హ్యావింగ్ యాంగ్రీ డాడీస్. డాడీస్ ఎట్లాంటి వాళ్ళు అంటే హ్యావింగ్ రూడ్ ముస్టాచ్ అండ్ బార్కింగ్ డాగ్స్ టు క్యాచ్. అంటే డాడీస్ నుంచి తప్పించుకొని పారిపోదామంటే కుక్కలు కూడా ఉంటాయి బాబు, చాలా జాగ్రత్త అనే విషయంగా చెప్పినాను అనమాట. అది చాలా క్లిక్ అయింది. ఆయనకు చేతికి రావటానికి నిలబట్టింది, ఎందుకంటే మొత్తం హాస్టల్లో తిరిగింది ఆ లెటర్. ఇది ఇంకొకటి టైం ఉంటే ఇంకొకటి కూడా చెప్తాను. చెప్పండి. మ్యారేజెస్ లో మాకు సదస్యం అని జరుగుతుంది. సదస్యంలో ఆశీర్వాదం పద్ధతులు చెప్తారు. అందరూ మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ జరుగుతూ ఉంది. అందరు అక్కడ కవిత్వాలు చెప్తా ఉన్నారు, ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. మై ఫాదర్ వాజ్ ఆబ్సెంట్. ఆయన ఉంటే కవిత్వం చెప్పేవాడు, ఆయన లేడు. I felt very bad, and then I wrote something in English and I presented it. ఎట్లా అంటే ఇది ఏంటి మ్యారేజ్ అంటే ఏంటి అని చెప్పినట్టుగా చెప్పాను. దిస్ ఈజ్ అన్ ఓత్ ఫర్ యూ బోత్, టేకెన్ బిఫోర్ సాక్రెడ్ ఫైర్, అండ్ ఎ బ్రాహ్మిన్ హూ కేమ్ ఆన్ హైర్. అంటే మనము బ్రాహ్మణ్కి పైసలు ఇస్తాం కదా, యాక్చువల్గా అక్కడ చేస్తున్నది కూడా మా చిన్నాయనే. అని నేను ఈ విధంగా చెప్పిన, అంటే ఇట్లాంటివి కొన్ని మీకు మచ్చుగా చెప్తున్నాను. ఇదొకటి. తర్వాత ఒక సందర్భంలో నలుగురికి ఒకే దగ్గర ఉపనయనం జరుగుతూ ఉంది. ఉపనయనం అంటే మీకు తెలుసు అనుకుంటాను బహుశా. ఉపనయనం జరుగుతుంది. ఆ ఉపనయనం లోపల కూడా సేమ్ సదస్యమే. నేను ఉపనయనానికి అటెండ్ కాలేదు, సదస్యానికి అటెండ్ అయినా. బికాజ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పోయట్రీ అండ్ సాహిత్యం. అక్కడ ఒక వెరైటీగా జరిగింది అది సదస్యం కూడా. దానిలో ఏంటంటే అన్ని రకాల ఆశీర్వాదం ఇచ్చినారు. వేదపరంగా, తర్వాత ఆయుర్వేద పరంగా, హిందీలో, సంస్కృతంలో అన్ని చేసినారు. అన్ని తెలుగులో కవిత్వ పరంగా జరుగుతూ ఉంది. నాకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ కాబట్టి ఐ డిడ్ మై ఎంఏ ఇన్ ఇంగ్లీష్ యాక్చువల్గా. కాబట్టి నేను ఇమీడియట్గా అక్కడ ఉన్న ఒక పేపర్ తీసుకొని ఇంగ్లీష్లో రాసేసాను. అంటే దాని మీద ఏది ఉపనయనం మీద రాసిన అప్పుడే. అయితే ఆ ఉపనయనం ఏమిటంటే ఇట్ ఈస్ థ్రెడ్ సెరమనీ, విచ్ గివ్స్ లైఫ్స్ హార్మనీ. లైఫ్ని చేంజ్ చేస్తుంది ఇదే. ఇక్కడనే ఒక మనిషి ద్విజుడు అవుతాడు, రెండవ జీవితం స్టార్ట్ అవుతుంది అనమాట. To a peculiar system of life it binds, to a particular path of life it mends. It is a duty which needs regularity. If you maintain, you will win, or otherwise you love the sin. అని చెప్పి తర్వాత ఒకటి, దిస్ వాజ్ హైలైట్ ఆన్ దట్ డే. Therefore boys, you mind your thread before you go for bread. అంటే భోజనం కంటే ముందు సంధ్యావందనం చేసుకోవాలి అనేది మా దగ్గర నిష్ట. ఆ నిష్టని మైండ్ యువర్ థ్రెడ్ బిఫోర్ యూ గో ఫర్ బ్రెడ్ అని చెప్పినారు. ఇది వాళ్ళు అప్పుడు చాలా అప్రిషియేట్ చేసినారు, చాలా బాగుంది. తర్వాతి కాలంలో మా రిలేటివ్ కోడలు వాళ్ళ నాన్నగారు రిటైర్ అయితే ఏదన్నా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని అందరు సంతోషపడుతుంటే, అందరూ ప్రెజెంటేషన్లు ఇచ్చేదే, శాలువాలు కప్పేదే, లెట్ us డూ సంథింగ్ న్యూ అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా లెట్ us డూ సంథింగ్ న్యూ అనేది. నా స్టార్ట్ చేసినప్పటి నుంచే అయింది. కూర్చొని ఆన్ రిటైర్మెంట్ అని ఒక కవిత్వం రాసిన ఇంగ్లీష్లో. ఆన్ రిటైర్మెంట్ మీద. అయితే మీద ఒక సంబోధన చేసినాను, కానీ అది ఇడిచిపెట్టి మిగతా చెప్తాను మీకు. అంటే టైం బాగా తీసుకుంటుందేమో అని అనుకుంటే. కంగ్రాట్స్ ఫర్ కంప్లీటింగ్ ద డ్యూటిఫుల్ ఇయర్స్. డ్యూటీతో నిండుకున్నటువంటి. కంగ్రాట్స్ ఫర్ కంప్లీటింగ్ ద డ్యూటిఫుల్ ఇయర్స్. థ్యాంక్స్ ఫర్ ఎంజాయింగ్ దోస్ బ్యూటిఫుల్ ఇయర్స్. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత అబ్బా ఇట్లా ఉండే అట్లా ఉండే చాలా ఎంజాయ్ చేసినామంటారు కదా మామూలుగా. అందుకని ఎంజాయింగ్ దోస్ బ్యూటిఫుల్ ఇయర్స్. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సాలరీస్. మైట్ బి సాడ్ ఫర్ సాలరీస్, బట్ ఇట్ వాజ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ క్యాలరీస్. సాలరీస్ ఎట్లా వచ్చేటి? సాలరీస్ ఖర్చు పెడితే వచ్చేది. Super, yeah. Might be sad for salaries, but it was at the cost of your calories. Everybody say it is a service. Everybody say it is a service, but I say
ఇట్ ఈస్ స్లేవరీ ఇన్ డిస్‌గైజ్. వహ్వా! వహ్వా! అసలు దిస్ ఈస్ మై అదిరిపోయింది. కాన్సెప్ట్. యాహ్! యాహ్! యాక్చువల్లీ దిస్ ఈస్ మై కాన్సెప్ట్. హుహు. ఉద్యోగం చేయొద్దు అనుకున్న హ్మ్. దానికి కాన్సెప్ట్ ఇక్కడ నేను ఇంట్రొడ్యూస్డ్ ఇట్. సూపర్. హ్మ్. లాస్ట్‌లో అంటే మన మామూలుగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఉపన్యాసాలు చెప్పినా, ఏం చెప్పినా ఇది ఆయనకు ప్రెజెంట్ చేసినాను. హుహు. యాక్చువల్‌గా ఆ ప్లేస్ ఎట్లాంటిదనంటే లేబర్ కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్లేస్. సెస్ హ్మ్. ఆఫీస్ అన్నమాట. ఓకే. హుహు. లేబర్ కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్‌గా అంతా వాళ్ళు వర్క్ మైండెడ్ పీపుల్. తర్వాత ఈ కార్మిక పద్ధతిలో ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు గదా! అటువంటి వాళ్ళకి ఇది చెప్పేసరికి దే వర్ వెరీ హ్యాపీ. స్లేవరీ ఇన్ డిస్‌గైజ్ అనేది వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక లాస్ట్‌లో ఉపన్యాసం చెప్పినప్పుడు లాస్ట్‌లో ఏం చెప్తామంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని వర్ధిల్లండి అని చెప్తారు. రిటైర్ అయినటువంటి వాళ్ళకి హుహు. ఒక సెంటెన్స్ చెప్పినాను ఇక్కడ. ఓకే. మే గురు మే గురు షో ది పాత్ అండ్ వర్చ్యూస్. హుహు. మే గురు షో ది పాత్ అండ్ వర్చ్యూస్. మే గాడ్ షవర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫార్చ్యూన్స్. హుహు. ఇక వచ్చే లైఫ్‌లో ఇలానే టుమారోస్ మార్నింగ్ స్టార్ట్స్ విత్ ఫుల్ బ్లాసమ్. టుమారోస్ మార్నింగ్ స్టార్ట్స్ విత్ ఫుల్ బ్లాసమ్ అండ్ స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ విత్ ఎంతూసియాజం. వావ్! మైండ్ బ్లోయింగ్. చాలా చాలా బావుందసల. అయితే చాలా ఇదిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా యాహ్! సంతోషపడ్డారు. యాహ్! అండ్ అక్కడ ఉండే జీఎం, హుహు. మీటింగ్‌లో జీఎం గూడా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, "మీరు మాకు ఒకటి ఫ్రేమ్ కట్టించి మా ఆఫీస్‌లో వేయించండి" అన్నాడు. అంటే అక్కడ ఒక విషయం చెప్పినా నేను. ఏమనంటే, హుహు. ఈ యాక్చువల్‌గా దిస్ ఐ హావ్ రిటెన్ అట్ హుహు. ద టైమ్ ఆఫ్ మై మై రిలేటివ్ మై రిలేటివ్స్ రిటైర్మెంట్. బట్ దీన్నేమంటారు? అందరికీ పనికొచ్చేటట్టుగా చెప్తున్నాను అని చెప్పినాననమాట. అంటే హుహు. హ్మ్. వాళ్ళేమన్నారంటే, దాన్ని మా దగ్గర పెట్టండి అని అన్నారు. హౌ ఈజ్ ఇట్? సూపర్. అసలు చాలా చాలా బావుంది. ఇక నేను చాలా మధ్యలో కొన్ని వదిలిపెట్టినాను. ఎందుకంటే యాక్చువల్‌గా మంచిగున్నాయనే చెప్దామని. అవి కూడా హ్మ్. బాగానే ఉన్నాయి గానీ ఇట్స్ నాట్ యాహ్! ఆహ్, యాహ్! యాహ్! సమ్ పీపుల్ మే నాట్ లైక్ దిస్ ఏది స్లేవరీ. అంటే హ్మ్. వై స్లేవరీ? వాట్ ఈస్ స్లేవరీ? అనేది కూడా కొంచెం చెప్పుకుంటూ వచ్చినాం. కానీ ఓకే. ఇక అదంతా అవసరం లేదు. హ్మ్. హుహు. ఇది నో. సార్. నో. ఇది చాలా అంటే చాలా బావుంది. నేనైతే ఫుల్ ఇంప్రెస్ అయ్యాను. అర్థమైపోయింది నాకు. థాంక్ అంటే యూ సార్. బేసిక్‌గా ఆ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్‌గా ఆ! రిసీవ్ చేసుకొని ఉంటారు. అండ్ ఈజీగా కనెక్ట్ చాలా పాజిటివ్‌గా అవ్వగలుగుతున్నారు. ఈజీగా కనెక్ట్ అవ్వేలాగా ఉంది. ఇంకొకటి అంకల్ మీరు డ్రాయింగ్స్ కూడా వేస్తున్నారు గదా! చాలా డ్రాయింగ్స్ వేస్తున్నారు. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ! జై షేర్ చేసాడు. నేను యెస్. చూసాను. యెస్. ఆ డ్రాయింగ్స్ ఆ! అన్నీ కూడా నేను టువర్డ్స్ ద ఎండ్ ఆ! ఆఫ్ దిస్ వీడియో ఒక స్లైడ్ షో లాగా పెడతాను. ఓకే. సో, ఓకే. ఓకే. మీ అనుమతితోని. బట్ నాకు ఒక విషయం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నానంటే, అసల ఆ డ్రాయింగ్స్ వేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? దీనికి యాక్చువల్‌గా మీ దగ్గరనే ఆన్సర్ ఉంది. ఎట్లంటే సాహిత్యం మీద, కవిత్వం మీద, లలిత కళల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండే నన్ను ఈ వైపు లాగింది. ప్రొఫెషన్ ఈస్ డిఫరెంట్. ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్. అయితే ఈ వైపుకి లాగిందనమాట. ఈ వైపు లాగినందువల్ల ఏమైందనంటే, మా ఫ్రెండు మల్లయ్య అని. నేను ఆయన పేరు ఎత్తుకోకపోతే ఇప్పుడు బాగుండదని పేరు ఎత్తుకుంటున్నా. మల్లయ్య అని నా చిన్నప్పటి క్లాస్‌మేట్. చిన్న ఊళ్ళో, పల్లెటూరులో. బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఒకసారి ఆయన ఇంటికెళ్తే హి వాస్ డ్రాయింగ్ సంథింగ్. ఆయన దించుతా ఉన్నాడు. ఆయన ఒక ఆర్టిస్ట్ దగ్గర పని నేర్చుకున్నాడు. నేర్చుకొని దించుతున్నాడు. "అరే! బొమ్మలు దించుతున్నావా?" అంటే అవునన్నాడు. అని ఎట్లుంటది అంటే జస్ట్ అట్లా సింపుల్‌గా ఇట్లా చెప్పినాడు. అప్పటినుంచి నాకు కూడా బొమ్మలు గీయాలని ఒక ఆలోచన వచ్చింది. వచ్చి అట్లా ఉండిపోయినాను. ఉండిపోయిన తర్వాత ఏమైందనంటే వెన్ ఐ వాస్ స్టడీయింగ్ బీఎస్సీ అయితే గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక 9 మంత్స్‌కి టైం దొరికింది. ఖాళీ టైం. ఆ ఖాళీ టైంలో ఆ ఖాళీ టైంలో వాట్ టు డూ అంటే ఈ పత్రికలు అనే వీక్‌లీస్ ఉంటాయి గదా! వీక్‌లీస్, మంత్‌లీస్ అవి తెప్పించి చూస్తున్నాం. దానిలో నన్ను బాగా ఆకర్షించింది 'స్వాతి' పత్రిక. 'స్వాతి' పత్రికలో ఫస్ట్‌లో స్వాతి బొమ్మ ఉంటది. అది చాలా బాగుంటది. 'స్వాతి' పత్రికకి, 'యువ' పత్రికకి బొమ్మలు గీసే అతనెవరంటే వడ్డాది పాపయ్య గారు. పేరు వినుంటారు మీరు. వడ్డాది పాపయ్య గారని పెద్ద ఆర్టిస్ట్. చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆయనే ఇగ ఇన్‌స్పిరేషన్ నాకాయన.
దాన్ని చూసి నేనేం చేసిన అంటే బొమ్మలు గీయడం స్టార్ట్ చేసిన. రాసేసి చాలా బొమ్మలు గీసిన. ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1967-69 అనుకోండి. 67-70 ఆ ప్లేస్‌లో బొమ్మలన్నీ గీసినాను. అప్పుడు పెయింటింగ్ కలర్ గూడా ఎట్లా వేయాలి అనే దానిలో కలర్ గూడా వేయడం నేర్చుకున్నాను. అది ఒక హాబీలాగా అయిపోయింది. కాకపోతే మొదట్లో చెప్పినట్టుగా ఏది ఈ లలిత కళలు, ఈ సాహిత్యాలు, కవిత్వాలు, భోజనం పెట్టెయ్యి అనే దాని మీదనే కాన్సంట్రేట్ చేయలేకపోయినా. దట్ ఈస్ ది థింగ్. అట్లా. కాబట్టి ఆ బొమ్మలన్నీ గీసుకున్నాం అప్పుడే. ఇప్పుడు గూడా ఒక్కసారి ఇన్‌స్పైర్ అయితే ఏదైనా మంచి బొమ్మ కనబడితే ఇమ్మీడియేట్ కూర్చొని గీసేస్తా. సూపర్. నేను అదే గీసిన జై కూడా వాటిల్లో అదే హాబిట్ వచ్చినట్టుంది. అందుకే జై కూడా అలానే ఆ! చేస్తున్నారు కదా! వాడు 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 వాడికి చిన్నప్పటి నుంచే ఉంది. అదే. అంటే మీ నుంచి చిన్నప్పటి ఇన్‌స్పైర్ నుంచి అయ్యుంటారు. హ్మ్. కింద కింద కూర్చుంటే చిన్న హుహు. పిల్లవాడు కింద హ్మ్. కూర్చోబెట్టాము. కూర్చుంటే ఇట్లా ఫ్యాన్ తిరుగుతా ఉంది పైన. ఫ్యాన్ తిరిగితే ఇట్లా జూసి ఈ చేతిని ఇట్లా తిప్పుతా ఉన్నాడు. ఏమిరా అంటే ఇట్లా తిరుగుతుంది అని. మేము అప్పుడే అనుకున్నాను. అంటే అప్పుడు రాస్తా ఉంటాడు. తర్వాత బొమ్మలు గీస్తాడు. అఫ్‌కోర్స్ ఇట్ మైట్ బి. నేను చెప్పాను గదా! మా ఫ్యామిలీలో ఉంది అది. యాహ్! హ్మ్. మా ఫ్యామిలీలోనే ఈ లలిత కళల మీద కొంచెం సూపర్. ప్రొఫెసర్. చాలా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది అంకుల్ కాన్వర్జేషన్. అండ్ ఇంకొకటేంటి మీరు ఇంతకు ముందు ఇంట్రొడక్షన్‌లో చెప్పారు కదా! అందరూ గవర్నమెంట్ జాబ్ లేకపోతే టీచర్ జాబ్ చేస్తే వేరే వాళ్ళు ఎవరు డిఫరెంట్ రూట్ తీసుకోరు. అందుకే మీరు డిఫరెంట్ రూట్ తీసుకొని మిగతా వాళ్ళని ఇన్‌స్పైర్ చేశారు కదా! ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే మనకి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఆప్షన్స్ పెరిగినాయి. ఒకప్పుడు అంటే ఇప్పుడు మా అవును. జనరేషన్‌లో అవును. ఓన్లీ ఇంజినీరింగ్, మెడిసిన్ అనేది. బట్ ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ చూసుకుంటే చు చాలా హ్మ్. ఆప్షన్స్ వచ్చాయి. సో, ఇట్లాంటి హ్మ్. సిట్యుయేషన్‌లో మీరు యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? ఎలాంటి కెరియర్ వాళ్ళు తెలుసుకోవాలి? ఎలాంటి కెరియర్ ఆప్షన్ వాళ్ళు చూజ్ చేసుకోవాలంటారు? ఇక్కడ నాకొక సేయింగ్ జ్ఞాపకమొస్తుంది. దేనికైనా గాని ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడడం మంచి పని కాదు అనేది నా ఉద్దేశ్యం. ఎవరో అంటే జాబే దొరకాలా, జాబ్ మీదనే ఎవరైనా ఉద్యోగం ఇస్తేనే చేయాలి, ఉద్యోగం చేసే బతకాలి అని అనుకోవడం అనేది తీసేయాల. ఆ పాయింట్ తీసేసి సొంతంగా సంపాదించడం నేర్చుకోవాలి. సొంతంగా సంపాదించుకొని తను బతకడం నేర్చుకుంటే తన వల్ల ఇంకా 10 మంది బతకడానికి అవకాశం ఉంటది. ఒకటేమో నేను బిజినెస్ జేసుకుంటున్నా, నాది నేను సంపాదించుకుంటున్నా అనేటువంటి ఆనందం నాకుంది. ఇంకొకటేముందంటే ఒక 10 మందికి నేను అన్నం పెట్టగలుగుతున్నా. ఒక 10 మందికి నేను ఉపాధి చూపించగలుగుతున్నాను. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే స్వయం ఉపాధి కొరకు ప్రయత్నించండి. జాబ్ కొరకని, జాబులు రాలేదని గవర్నమెంట్‌ని తిట్టడమో, ఎవరినో తిట్టడమో చేయవద్దు అనేది నా ఉద్దేశ్యం. వాళ్ళకి చెప్పేది గూడా నేనిదే. యాహ్! బెస్ట్ ఇదే ఉద్దేశ్యం బావుంటది. స్వయం ఉపాధికి అన్వేషించుకుంటే మంచిది అనేది నా ఉద్దేశ్యం. యాహ్! సో దట్ వేరే వాళ్ళకి కూడా మన ద్వారా ఉపాధి కలిగించాలి అనేది మీ యొక్క అభిప్రాయం. చాలా బాగా చెప్పారు. అది అండ్ మంచి మోటివేషన్ ఇచ్చారు మీరు. ఈరోజు మా వర్చువల్ స్టూడియోలోకొచ్చి. ఇంకా ఈ థాంక్ యూ. ఎపిసోడ్ థాంక్ యూ. ముగించే ముందు మీ నుంచి ఏదైనా సందేశం ఉందా? లేకపోతే మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? నేను సందేశం అంటే ఇప్పుడు పబ్లిక్ చెప్పాల్సింది ఇదే. ఇంతే ఓకే. చెప్పినాను. ఓకే. ఇంకొకటేంటంటే ఈ కవిత్వాలు ఇవన్నీ హ్మ్. రాస్తే రాయడం అనేది హ్మ్. ఒక హాబీలాగా హుహు. మన ఆత్మ సంతృప్తి కొరకు రాసుకోవాలి గానీ, ఎవరో మెచ్చుకోవాలని రాయవద్దు అనేది నా ఉద్దేశ్యం. వావ్! నేను రాశాను. ఎవ్వరు దీన్ని యాక్సెప్ట్ జేయలేదు. ఎవరు దీనికి లైకులు కొట్టలేదు. డోంట్ ఎక్స్‌పెక్ట్ లైక్స్ ఫ్రమ్ ఎనీబడీ. అది ఆ! అది కంప్లీట్‌గా నా ఉద్దేశ్యం. అది చాలా బాగా అయితే చెప్పారు. అందుకనే నేను హ్మ్. అంటే మీకు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరేమనుకోకపోతే చెప్పండి. ఈ చెప్పండి. విషయంలో మా నాన్నగారు చాలా క్లియర్‌గా చెప్పినారు. ఒక పద్యమే చెప్పినారు వారు. హ్మ్. భిన్న భిన్నాభిరుచిగల వివిధ జనుల మెప్పు కొరకై కవితను చెప్పలేదు. మరెందుకు చెప్తున్నావయ్యా అంటారేమో. పొగి వసంతాగమనాన చివురు మెసవిన కోయిలల జంట యవ్వాని కొరకు గూయు. హ్మ్. ఒకళ్ళ ఇష్టం కొరకు, ఎవరి ఇష్టం కొరకో ఎవరో మెచ్చుకుంటారని కవిత్వం రాయము. మరి అవును. కవిత్వం హ్మ్. ఎందుకు రాస్తావయ్యా అంటే, హుహు. వసంతకాలం వచ్చినప్పుడు చివురు తినేటువంటి కోకిల ఎవరి కొరకు గూస్తది? దానికి గొంతున్నది అది గూస్తది. తను హ్మ్. రాయాలనుకున్నట్టు తను రాస్తాడు. రైట్. యాహ్! కాబట్టి మనము కవిత్వం జేసినా, చిత్రలేఖనం జేసినా, హ్మ్. ఏది జేసినా అని మన సాటిస్ఫాక్షన్ కొరకు జేయాల. ఓకే. హ్మ్. మెచ్చుకుంటున్నారా లేదా అది తర్వాత. అది హ్మ్. మెచ్చుకుంటే ఇట్ ఈస్ ఓకే. మెచ్చుకోకపోతే ఇట్స్ ఆల్సో ఓకే. హ్మ్. అంటే డబుల్ ఓకే అంటారు చూడండి. అట్లా యాహ్! ఉండాలని నా ఉద్దేశం.
సూపర్. ఇదే నేను వారికి ఇయ్యాల్సిన సందేశం. మీకు థ్యాంక్ యూ సో సెల్యూట్ మచ్. అసలు. మీ థాట్స్ అన్నీ గూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ ఫస్ట్ యూ థింగ్ వెరీ మచ్. ఏంటంటే యాహ్! మీరు నన్ను ఇట్లా ఎక్స్‌పోజ్ చేస్తున్నందుకు వెరీ థాంక్‌ఫుల్ టు యూ సార్. డెఫినెట్‌లీ అంకల్. చాలా మనకేంటంటే ఎంతో టాలెంట్ ఉంది. అందరికి రైట్ ప్లాట్‌ఫార్మ్ లేదు. ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ వల్ల ఒకటి అందరికి ఒక ఎక్స్‌పోజ్ అయ్యే మంచి ఆపర్చునిటీ గూడా వస్తుంది. ఒక మంచి ఛానెల్ పెట్టి మంచిగా మీరు డెవలప్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. ఐ అప్రిషియేట్ ఇట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ యాహ్! ఫర్ ద బ్లెస్సింగ్స్. థాంక్ యూ సార్. థాంక్ సో, ధన్యవాదాలు మీరు వచ్చినందుకు మా వర్చువల్ స్టూడియోకి. సో, ఏదండి ఇవాళటి ఎపిసోడ్ మా ఫ్రెండ్ జై వాళ్ళ ఫాదర్ లక్ష్మీనరహరి గారితో. అంకుల్ చాలా విషయాలు చెప్పారు. ఫస్ట్ ఏంటంటే డోంట్ థింక్ లైక్ ఎనీబడీ ఎల్స్. మనము అందరిలాగా ఆలోచించకుండా డిఫరెంట్ రౌట్ కెరియర్ తీసుకోమని చెప్పేసి. సెకండ్ థింగ్ ఎవరో జాబ్ ఇస్తారని అనుకోకుండా మనము వేరే వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా ఉండాలని. థర్డ్ థింగ్ హాబీస్ లేకపోతే ఏదైనా ఆర్ట్ వర్క్ కానీ, లేకపోతే బ్లాగింగ్ గానీ మనం చేస్తే ఏదో పక్కన వాళ్ళ కోసం కాకుండా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి అని చాలా మంచి విషయాలు చెప్పారు. ఎస్పెషల్లీ యూత్ అందరూ గూడా ఈ విషయాలు తెలుసుకొని డోంట్ చేజ్ లైక్స్ ఆర్ కమెంట్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా అనేది ఒక చిన్న సమ్మరీ అది. సో, ఇంకా మనం పొడుపు కథ విషయానికొస్తే అసలు పొడుపు కథ గుర్తుందో లేదో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. దానికి సమాధానం ఏంటంటే వేరుశెనక్కాయ. ఓకే. వేరుశెనగకాయ. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యాపిల్ కానీ, స్పాటిఫైలో గనుక వింటున్నట్టయితే కుదిరితే రివ్యూ రేటింగ్ ఇవ్వండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా తెలుపగలరు. tgvtelugu@gmail.com. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా మాకు ఈమెయిల్ చేయండి. ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో కూడా తెలుపగలరు. మంచి స్పీకర్స్ ఇవాళ చూడండి. జైని మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇన్‌స్పైర్ అయ్యి జై వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. అంకుల్ చాలా ప్యాషన్‌తో మన ముందుకొచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నన్ను సంప్రదించండి. వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లో తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.